ఈరోజు మనం ఛందస్సులో జాతులు, ఉపజాతులను గురించి తెలుసుకుందాం. జాతి పద్యాలు అచ్చ తెలుగు భాషకు సంబంధించినవని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము. జాతులు, ఉపజాతులు ఈ 2 కూడా అచ్చ తెలుగు భాషకు సంబంధించినటువంటి పద్యాలు. జాతుల్లో మనకు ఉన్నటువంటి 2 పద్యాలు కందము, తర్వాత ద్విపద. ఈ 2 పద్యాలు మనకు జాతి పద్యాలలో ఉన్నాయి. కంద పద్యము చాలా అందమైన పద్యము అని చెప్పి చాలా మంది చెప్తారనమాట. ప్రాచీన కాలంలో కందం చెప్పడము అంటే చాలా కష్టమైనటువంటి పని. అది చేయగలిగినటువంటి వాడే కవి అనే ఇవి కూడా సామెతలు కూడా పుట్టినాయన్నమాట. కందం చెప్పిన వాడే కవి, పందిని చంపిన వాడే వీరుడు అని. పంది అంటే ఇక్కడ అడవి పంది అన్నమాట. అడవి పందిని చంపడం ఎంత కష్టమైనటువంటి పనో, కంద పద్యం చెప్పడం కూడా అంత కష్టమైనటువంటి పని అని, ఆ కష్టమైనటువంటి పనిని చేయగలిగినటువంటి వాడే గొప్ప కవి అని ఆ రోజుల్లో మన వాళ్ళు భావించేవాళ్ళు. అంతేకాకుండా అంతంత కంద పద్యం అల్లగలేమా అంతా కవులము కామా అనేటువంటి ఒక ఇది కూడా ఉందన్నమాట. ఈ కంద పద్యం అనేది అంత ప్రాచుర్యం పొందింది అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలన్నీ ఇవన్నీ కూడా మనకు నిదర్శనాలుగా ఉంటాయి. అంతేకాకుండా కంద పద్యము చెప్పడంలో చాలా గొప్పవాడు ఎవరు, కంద పద్యం చెప్తేనే ఎవరి పేరు గుర్తుకు వస్తుంది మనకు అంటే మహాకవి తిక్కన పేరు గుర్తుకొస్తుంది అనమాట. ఆయన వాడినంతగా కంద పద్యాన్ని, అది కూడా అచ్చమైనటువంటి తేట తెలుగు భాషలో ఆయన వాడినంతగా కంద పద్యాన్ని ఎవరు కూడా వాడలేదు అనేసి చెప్తారు. అందుకే కవి చౌడప్ప అని ఒక కవి ఉండేవాడు అనమాట. ఆయన ఒక చాటు పద్యాన్ని చెప్తూ, ముందుగ జను దినములలో కందమునకు సోమయాజి ఘనుడందురు, నేడందరూ నను ఘనుడందురు కందమునకు కుందవరపు కవి చౌడప్ప అని చెప్పేసి తన గురించి తాను చెప్పుకుంటాడనమాట. అంటే ఇంతకు ముందు రోజుల్లో అంతా కూడా కందపద్యం చెప్పాలంటే ఎవరున్నారు అంటే కేవలం సోమయాజి పేరే వినబడేది. సోమయాజి అంటే ఎవరిక్కడ? తిక్కన. తిక్కన సోమయాజి అని ఆయనకు పేరు అనమాట. సోమయాగము అనే యాగాన్ని చేయడం వలన ఆయనను సోమయాజి అని పిలిచినారనమాట. కాబట్టి ఇంతకు ముందు రోజుల్లో నాకంటే ముందు రోజుల్లో అంతా కూడా కందపద్యం ఎవరు చెప్పగలరు బాగా అంటే సోమయాజి పేరే వినబడేది. కానీ ఈనాడు నా కాలంలో కందపద్యం ఎవరు బాగా చెప్తారు అంటే అందరూ నా పేరే చెప్తారు అనేసి ఆయన చెప్పుకుంటాడనమాట. ఈ విధంగా కందపద్యం గొప్పదనం అనేటువంటిది కేవలం ప్రాచీన కవులను మాత్రమే కాకుండా ఆధునిక కవి, అభ్యుదయ కవి అయినటువంటి శ్రీశ్రీని కూడా ఆకర్షించిందనమాట. అందుకే ఆయన కందపద్యాన్ని పెట్టుకొని ఒక శతకాన్ని రాసినాడు. సిరిసిరి మువ్వ శతకము అనే పేరుతో ఒక శతకాన్ని కందపద్యాన్ని పెట్టుకొని రాసినాడు అనమాట. ఆ విధంగా ఇది కందపద్యము అనేటువంటిది ఎంత అందమైన పద్యం అనే విషయాన్ని మనకు చెప్తుంది. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ దీని లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. కందపద్యం లక్షణాలు చాలా ఎక్కువ. ఏం ఆ లక్షణాలు అంటే దీంట్లో మామూలుగానే వృత్త పద్యాల్లో మాదిరిగానే 4 పాదాలు ఉంటాయి. జాతుల్లో, ఉపజాతుల్లో కూడా 4 పాదాలతో ఉండే పద్యాలు ఉన్నాయి, 2 పాదాలతో ఉండే పద్యాలు కూడా ఉన్నాయి. అయితే ఇది 4 పాదాల్లో ఉండే పద్యం అన్నమాట. ఈ పద్యము 4 పాదాల్లో ఉన్నప్పటికీ దీన్ని 2 సమభాగాలుగా విభజిస్తారు. ఎందుకంటే ఒకటో పాదము, మూడో పాదము చిన్నవి. 3 గణాలు మాత్రమే ఉన్నాయి. ఒక పాదము అంటే 3 గణాల కంటే ఎక్కువగా ఉండాలి అనేది నియమం. అయితే ఇది చిన్న పాదం కాబట్టి దాన్ని ఒక పాదం కింద లెక్కించకుండా 1, 2 పాదాలను కలిపి మొదటి భాగం అంటారు. 3, 4 పాదాలను కలిపి రెండవ భాగము అని చెప్పి పిలుస్తారనమాట. ఆ విధంగా దీని గురించి చెప్తారు. అయితే మనం లక్షణాలను చెప్పేటప్పుడు 1, 3 పాదాలకు ప్రత్యేకంగా చెప్తాము. 2, 4 పాదాలకు ప్రత్యేకంగా చెప్తాం. ఈ పాదాలు చిన్నవి కాబట్టి, ఒకటవ పాదం, మూడవ పాదం చిన్నవి కాబట్టి వీటిల్లో మనకు యతి నియమము అనేటువంటిది ఉండదన్నమాట. యతిమైత్రి అనేది ఉండదు. యతిమైత్రి ఉండాలంటే 3 కంటే ఎక్కువ గణాలు ఉంటేనే యతిమైత్రి సాధ్యమవుతుంది. ఇందులో 3 గణాలే ఉన్నాయి కాబట్టి 1, 3 పాదాల్లో యతిమైత్రి ఉండదు. కేవలం 2, 4 పాదాల్లో మాత్రమే యతిమైత్రి ఉంటుంది. మిగిలినటువంటి జాతులు, ఉపజాతుల్లో మనము ఇంద్రగణాలు, సూర్యగణాలు ఉంటాయని చెప్పుకున్నాం. నల, నగ, సల, భ, ర, త అనేటువంటి 6 ఇంద్రగణాలు, న, గల అనేటువంటి 2 సూర్యగణాలు ఈ పద్యాలలో ఉంటాయని మనం చెప్పుకున్నాము. దీంతో పాటుగా మనకు గా అనేటువంటి ఒక గణం
అధికంగా ఉంటుంది కందపద్యంలో. కేవలం కందపద్యంలో మాత్రమే ఈ గణం ఎక్కువగా ఉంటుందన్నమాట. గా అంటే అర్థం ఏంటి? 2 గురువులు వస్తే, అంటే వరుసగా 2 గురువులు అష్టాలు వస్తే, దీర్ఘాష్టాలు గాని ఏవైనా గాని గురువుల అక్షరాలు ఉండేటువంటి ఇవి 2 ఉండి 2 గురువులు వరుసగా వస్తే దాన్ని గా అని పిలుస్తారు. లేదంటే గగ అని కూడా అంటారన్నమాట. ఇంకా దీంట్లో గా, భ, జ, స, నల అనేటువంటి గణాలు మాత్రమే ఉంటాయి. ఏమేమి ఉంటాయి? గా, భ, జ, స, నల ఇవి మాత్రమే. సూర్యగణాలు, ఇంద్రగణాలు అన్నీ కూడా రావు. వీటిల్లో ఈ 5 గణాలు మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట. అవే తిరిగి ఒకే గణం ఎన్నిసార్లు అయినా రావచ్చు. దానికి ఆ నియమాలలో సడలింపు అనేటువంటిది ఉంటుంది. 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. ఇంకా ఈ గణాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నల, గా, భ, జ, స, నల అనేటువంటి గణాలు. ఇందులో ఇంకొక నియమం ఏముంది అంటే జగణము అనేది ఉంది. ఈ జగణం అనేది బేసి సంఖ్యలో రాకూడదు అన్నారు. బేసి సంఖ్యలో రాకూడదు అంటే అర్థం ఏంటి? బేసి అంటే ఆడ్ నంబర్స్ అన్నమాట. 1, 3, 5, 7. ఇప్పుడు మనం 1, 2 పాదాలను కలిపి పూర్వార్ధము, 2, 3, 4 పాదాలను కలిపి ఉత్తరార్ధము అని చెప్పుకున్నప్పుడు పూర్వార్ధంలో 8 గణాలు ఉంటాయి, ఉత్తరార్ధంలో 8 గణాలు ఉంటాయి. ఆ మొత్తం 2 అర్ధ భాగాలను కలిపి లెక్క పెడతారనమాట. అంటే పూర్వార్ధంలో 8 గణాలు, ఉత్తరార్ధంలో 8 గణాలు. వాటిల్లో బేసి గణంలో జగణం రాకూడదు అంటారు. అంటే 1వ గణంలో, 3వ గణంలో, 5వ గణంలో, 7వ గణంలో ఈ గణాలలో జగణం రాకూడదు అనమాట. అంతేకాకుండా 6వ గణం 2 అర్ధాలుగా మనం లెక్క పెట్టుకున్నప్పుడు, మొత్తం 4 పాదాలను కలిపి 2 భాగాలుగా చేసుకొని లెక్క పెట్టుకున్నప్పుడు దాంట్లో 6వ గణంలో జగణం కానీ లేకపోతే నలాగణం కానీ ఉండాలి అని చెప్పారు. అంటే 6వ గణంలో జగణం కానీ నలాగణం కానీ ఉండాలి. అంతేకాకుండా 2, 4 పాదాల్లో చివరి గణం గురువుతో అంతమయ్యేటువంటి గణం ఉండాలి. 2, 4 పాదాలలో చివరి గణం గురువుతో అంతం కావాలి. గురువుతో అంతమయ్యేటువంటి గణాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే గా అనేటువంటి గణం ఒకటి ఉంది, తర్వాత స అనే గణం ఒకటి ఉంది. ఈ 2 గణాలు మాత్రమే గురువుతో అంతమయ్యేవి ఉన్నాయి. కాబట్టి 2, 4 పాదాలలో ఈ 2 గణాలు మాత్రమే వస్తాయన్నమాట. దీంట్లో ప్రాస నియమం తప్పనిసరిగా ఉంటుంది. ప్రాస నియమం లేని చోట మాత్రమే ప్రాసయతి ఉంటుంది తప్ప ప్రాస నియమం ఉన్న చోట ప్రాసయతి ఉండదన్నమాట. ఇంకా యతిస్థానం వచ్చేసి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. వృత్త పద్యాలలో అక్షరాల లెక్క తీసుకుంటాం మనము యతిమైత్రిని చూపించాలి అంటే. ఇక్కడ గణాల లెక్కను తీసుకొని మొదటి గణం మొదటి అష్టానికి, 4వ గణం మొదటి అష్టానికి యతిమైత్రి కుదురుతుంది అని చెప్తాం మనం. ఎందుకంటే ఇందులో 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు కూడా ఉంటాయి కాబట్టి అందులో నియమితమైనటువంటి సంఖ్య అనేది ఉండదన్నమాట. ఇప్పుడు వృత్త పద్యాలలో అయితే మనకు ప్రతి పాదంలో 20 అక్షరాలు, 21 అక్షరాలు, లేకపోతే 19 అక్షరాలు ఇట్లా అన్ని పాదాలలో ఒకే రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు అట్లా ఉండదు. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా, కంద పద్యంలో 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. కాబట్టి ఈ లెక్క సరిగా ఉండదు. కాబట్టి ఇక్కడ గణాల లెక్క తీసుకొని మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది పాటిస్తారనమాట. కాబట్టి ఇవి కందపద్య లక్షణాలు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా ఉందన్నమాట. చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకము సుమతి అని సుమతి శతకంలో పద్యం అనమాట. ఏంటది అంటే సరే, ఆ పద్యం గురించి మళ్ళీ చెప్పుకుందాం మనము. చొప్పడిన యూర నుండుము, ఇక్కడ 3 గణాలు ఉన్నాయి పై దాంట్లో, 2వ దాంట్లో 5 గణాలు ఉన్నాయి. 6వ స్థానంలో అంటే ఈ 2 పాదాలను కలిపితే దాన్ని ఇది ఉత్తరార్ధం పాదం ఇదనమాట. ఉత్తరార్ధానికి సంబంధించింది ఇది. పూర్వార్ధం వేరే ఉంది. ఈ ఉత్తరార్ధానికి సంబంధించినటువంటి ఈ పాదాల్లో 6వ గణము అంటే ఇది వస్తుంది. యూరు జో అనేటువంటిది 6వ గణంగా వస్తుంది. ఇందులో ఇక్కడ జగణం ఉంది. మనం ఏం చెప్పుకున్నాము? బేసి సంఖ్య
బేసి సంఖ్యలో జగడం రాకూడదు అనేది చెప్పుకున్నాము. మొదటి, రెండవ అర్థాలలో 6వ గణము జగడం కానీ, నలగణం కానీ రావాలని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 6వ గణము జగడం వచ్చింది. ఇంకా మిగిలినటువంటి ఎక్కడా కూడా జగడం అనేటువంటిది మనకు కనిపించడం లేదు. వీలైతే జగడం రావాలి, లేదంటే నలాగణం కూడా రావచ్చు. ఇంకా తర్వాత చివరి గణం గురువుతో అంతమయ్యేదిగా ఉండాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే మనకు ఈ చివరి గణము సగణం ఉంది. ఈ సగణం కూడా గురువుతో అంతమయ్యేటువంటి గణమే. కాబట్టి ఈ మూడు ఈ ఈ విధమైనటువంటి అంటే మీకు పరీక్షల్లో ఇస్తే ఈ విధంగానే ఇస్తారనమాట. 2 పాదాలను కలిపి ఇస్తారు. ఎందుకంటే అది ఒక భాగంగా చేస్తారు కాబట్టి. ఉత్తరార్థమైన ఇస్తారు, పూర్వార్థమైన ఇస్తారనమాట. ఇది ఇక్కడ తర్వాత యతిస్థానం. మొదటి గణంలో మొదటి అక్షరానికి, 4వ గణంలో మొదటి అక్షరానికి యతిస్థానం అనేది, యతిమైత్రి అనేది ఉంటుందన్నమాట. అంటే 1, 3 పాదాలు, 2, 4 పాదాలలో 1, 3 పాదాలలో యతిమైత్రి అనేది ఉండదు. 2, 4 పాదాలలో యతిమైత్రి అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చో అనేదానికి, ర అనేదానికి యతిమైత్రి కుదిరిందనమాట. ఇక్కడ జొరకు సరే, దీంట్లో చెప్పినట్టుగా మనకు ఏదో కొంచెం తేడా కనపడుతూ ఉంది. తర్వాత చూద్దాం దాని గురించి. ఇది కందపద్యానికి సంబంధించినటువంటి విషయం అనమాట. కందపద్యంలో ఇంకోసారి మనం చెప్పుకుంటే, కందపద్యానికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఏం ఆ లక్షణాలు అంటే, 1, 2 పాదాలను కలిపి పూర్వార్థం అంటారు. 3, 4 పాదాలను కలిపి ఉత్తరార్థం అని చెప్పి పిలుస్తారు. అదొక లక్షణం అయితే, 1, 3 పాదాలలో 3 గణాలు, 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. ఇంకొక లక్షణం ఏమి అంటే, గా, భ, జ, స, నల అనేటువంటి గణాలు మాత్రమే దీంట్లో వస్తాయన్నమాట. ఈ గణాలతోనే కందపద్యం అనేది ఉంటుంది. తర్వాత బేసి సంఖ్యలో జగణం అనేటువంటిది రాకూడదు అన్నారు. బేసి సంఖ్య అంటే పూర్వార్థం 8 గణాలు, ఉత్తరార్థం 8 గణాలలో 1, 3, 5, 7 ఈ స్థానాలలో జగణం అనేది రాకూడదు. అంతేకాకుండా పూర్వార్థంలో కానీ, ఉత్తరార్థంలో కానీ 6వ గణము జగణం కానీ, నలగణం కానీ రావాలి. ఇది కందపద్యం లక్షణాలు. ఇంకా యతిస్థానం వచ్చేసి, మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో తప్పు ఉంది మనకు. ఒకవేళ ఇది తప్పు ఉండొచ్చు, పద్యంలో ఇదే తప్పు ఉండొచ్చు, మళ్ళీ చూసి చెప్తాను. కాబట్టి ప్రాస నియమం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. ఇంకా రెండవది ద్విపద. ద్విపద అనే పేరులోనే దాని అర్థం ఉందన్నమాట మనకు. ద్విపద అంటే 2 పాదాలు కలిగినది అని అర్థం. దీంట్లో ప్రతి పాదంలో కూడా 3 ఇంద్రగణాలు, తర్వాత ఒక సూర్యగణం మనకు కనిపిస్తాయి. ఈ ద్విపద పాదాలు 2 పాదాలను కలిపి రాస్తే అదొక తరుభుజ పద్యం అవుతుంది అని చెప్తారనమాట. ఈ ద్విపద పాదాలు 2 పక్క పక్కన రాస్తే తరుభుజ పద్యం అవుతుంది. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఇక్కడ మనకు కనిపిస్తాయి. అచ్చమైనటువంటి దేశీయ భాషకు సంబంధించినటువంటి ఛందస్సులు ఎక్కువగా మనకు శివ కవులు, పాల్కుర్తి సోమనాథుడు మొదలైనటువంటి కవులు దేశీయమైనటువంటి భాషలో రాసిన, దేశీయమైనటువంటి ఛందస్సులో ఎక్కువగా ఈ ద్విపదలో రాసినారు. మనకు మొట్టమొదటి రామాయణ కావ్యం కూడా మనకు రంగనాథ రామాయణము, ఇది ద్విపద కావ్యం. ఆ విధంగా ద్విపద అనేది చాలా అందమైనటువంటి ఛందస్సు. అచ్చమైనటువంటి తెలుగు భాషకు ఒదిగిపోయేటువంటి ఛందస్సు. చాలా సరళమైనటువంటి భాషలు, చాలా సరళమైనటువంటి శైలిలో ఉండేటువంటి ఛందస్సు కూడా మనకు మొట్టమొదటి తొలి తెలుగు కవయిత్రి తాళపాక తిమ్మక్క, ఆమె రాసినటువంటి కావ్యం కూడా ద్విపద కావ్యమే అన్నమాట. సుభద్రా కళ్యాణం, అది కూడా ద్విపద కావ్యం. ఇది ద్విపద అనేటువంటి చిన్న పద్యమే. చిన్న పద్యంలోనే ఇక్కడ ప్రాస నియమం కూడా దీనికి ఉంటుందన్నమాట. మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది ఉంటుంది దీంట్లో.
ఇది దీని లక్షణాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇంద్రగణాలు సూర్యగణాలే మామూలుగా ఉంటాయి. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. ఇక్కడ 3 ట, నల, ర అనేటువంటి 3 ఇంద్రగణాలు అయితే, ఇది హ. హ అంటే గల అని కానీ అంటారు దీన్ని, లేకపోతే హగణము అని కానీ, లేకపోతే గలగణము అని కానీ అంటారు అనమాట. ఇక్కడ భావించి ఈ భా అనే దానికి ప్రా అని సంయుక్తాక్షరం ఉంది. సంయుక్తాక్షరం ఉన్నప్పుడు యతి స్థానంలో ఏం చేస్తారంటే అందులో ఏదో ఒక దానికి యతి వేస్తారనమాట. ఇక్కడ భ ప ప భ బ భ అనేటువంటి ఇది ఉంది కదా, ఆ వర్ణాలలో దానికి యతి మైత్రి అనేటువంటిది కుదిరిందనమాట. ఇంకా ఉపజాతి పద్యాలను గురించి చెప్పుకుందాం. ఉపజాతులు మనకు ఉన్నటువంటి సిలబస్ లో తేటగీతి, ఆటవెలది, సీసం, ఈ 3 పద్యాలు ఉపజాతి పద్యాలు ఉన్నాయి మనకు. మొదలు తేటగీతిని గురించి చెప్పుకుందాం. తేటగీతిని గురించి పద్యంలో లక్షణాలను వివరించినారనమాట. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి అని చెప్పేసి లక్షణాలు చెప్తారు. సూర్యుడొక్కడుండు అంటే అర్థం ఏంటి అంటే ఒక సూర్యగణము అని. అంటే ఒక్కొక్క పాదంలో ఎన్ని గణాలు ఉంటాయి, ఏమేమి గణాలు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ప్రతి పాదంలో వచ్చేటువంటి గణాలు ఇదే వరుసలోనే వస్తాయి. ఒక సూర్యగణం మొదట వస్తుంది. ఆ తర్వాత సురరాజులిద్దరు. సురరాజులు అంటే ఎవరు? సురరాజు అంటే ఇంద్రుడు అనమాట. ఇంద్రగణాలు 2. ఆ తర్వాత దినకర ద్వయంబు. దినకరుడు అంటే సూర్యుడు అనమాట. ద్వయము అంటే 2. ఆ విధంగా ఒక్కొక్క పాదంలో మొదట ఒక సూర్యగణము, తర్వాత 2 ఇంద్రగణాలు, ఆ తర్వాత 2 సూర్యగణాలు దీంట్లో వస్తాయన్నమాట. 5 గణాలు ఉంటాయి ప్రతి పాదంలో మనకు. ఇంకా మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేటువంటిది చెల్లుతుంది. ఇందులో ప్రాస నియమం అనేది ఉండదు. ప్రాసయతి అనేది ఉంటే ఉండవచ్చు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ప్రాసయతిని గురించి, పోయిన పాఠంలో చెప్పుకున్నాం అనమాట. ప్రాసయతి అంటే యతి స్థానంలో ఉన్నటువంటి అక్షరంతో మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరని పక్షంలో అప్పుడు ఏం చేస్తారు, ప్రతి పద్యంలో ప్రతి పాదంలో ప్రాస స్థానంలో ఉన్నటువంటి అక్షరాన్ని, ప్రాస స్థానము అంటే పాదంలో 2వ అక్షరం అనమాట, ఆ 2వ స్థానంలో ఉన్నటువంటి అక్షరాన్ని యతి స్థానం తర్వాత అక్షరంలో ఆవృత్తి చేస్తారు. దాన్నే ప్రాసయతి అంటారు అనమాట. అంటే మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనుకున్నప్పుడు 4వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లకపోతే దాని తర్వాత ఉన్నటువంటి అక్షరంతో దాన్ని రిపీట్ చేస్తారు. దాన్ని ప్రాసయతి అంటారు. ఇక్కడ ఉదాహరణ చూపించారు. అమ్మా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. మధుర మధురమౌ తెలుగు నా మాతృభాష అని ఒక పద్యం ఇచ్చినారనమాట. మొదట ఒక సూర్యగణం ఉంది, తర్వాత 2 ఇంద్రగణాలు ఉన్నాయి, ఆ తర్వాత 2 సూర్యగణాలు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది యతి స్థానం వచ్చేసి మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి. మా మా అనేటువంటి ఈ రెండింటికి కూడా యతిమైత్రి ఇక్కడ కనిపిస్తుంది. శైలజ స్పీకర్ ఆఫ్ చేసుకో. ఆటవెలది. తర్వాత పద్యము ఆటవెలది. ఈ ఆటవెలదిలో దీంట్లో కూడా 4 పాదాలు ఉంటాయి. ఇది ఉపజాతి పద్యం, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే. ఇందులో 1, 3 పాదాలలో ఒక విధంగా ఉంటుంది, 2, 4 పాదాలలో ఒక విధంగా ఉంటుంది అనమాట. 1, 3 పాదాలలో ఏముంటాయి అంటే మొదట 3 సూర్యగణాలు ఉంటాయి, తర్వాత 2 ఇంద్రగణాలు ఉంటాయి. ఇది కూడా ఒక పద్యంలో చెప్పారనమాట. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆటవెలది అని చెప్పినారు. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు. ఇనగణము అంటే ఏంటి? ఇనుడు అంటే ఎవరు? సూర్యుడు అనమాట. సూర్యగణాలు త్రయము అంటే 3 అని అర్థం. ఇంద్రద్వయంబు, ఇంద్రగణాలు 2 ఒక పాదంలో. 1, 3 పాదాలలో మొదట 3 సూర్యగణాలు ఉంటాయి, తర్వాత 2 ఇంద్రగణాలు వస్తాయి. తర్వాత హంస పంచకంబు ఆటవెలది అన్నాడు. హంస అంటే సూర్యుడు అని అర్థం. ఆ సూర్యగణాలు ఎన్ని ఉంటాయి అంటే పంచకము. పంచకము అంటే 5 అని అర్థం అనమాట. ఈ 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి, వరుసగా వస్తాయన్నమాట. ఇది ఆటవెలదికి సంబంధించి. కాబట్టి ఆటవెలది పాదంలో, ఆటవెలది పద్యం మీకు ఇచ్చినారంటే ఒకవేళ ఎగ్జామ్ లో రాయడానికి ఈ 2 పాదాలు కలిపి ఇస్తారు. కంద పద్యంలో ఎట్లాగైతే 1, 2 పాదాలు పూర్వార్థము, 2, 3, 4 పాదాలు ఉత్తరార్థం అని చెప్పినారో అదే విధంగా
ఇందులో కూడా 1, 2 పాదాలు పూర్వార్ధం అంటారు. 3, 4 పాదాలను ఉత్తరార్ధం అని చెప్పి పిలుస్తారనమాట. కాబట్టి ఇది ఇక్కడ దీంట్లో కూడా యతి స్థానము అంటే ఒకటో గణం మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి అనేది ఉంటుంది. ప్రాస నియమం ఉండదు, ప్రాసయతి ఉండొచ్చు. ఇంకా చూడండి ఇక్కడ కూడా 2 పాదాలు ఇచ్చినారనమాట. ఒక పూర్వార్ధం, ఒక అర్ధ భాగాన్ని పద్యానికి ఇస్తారు. మొదటి పాదంలో వచ్చేసి 3 సూర్యగణాలు మొదట వస్తాయి, తర్వాత 2 ఇంద్రగణాలు వస్తాయి. అంటే రెండవ పాదంలో 5 సూర్యగణాలు వస్తాయన్నమాట. ఇది ఆటవెలది పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇంకా తర్వాత సీసము అంటే ఏంటి? ఇది సీస పద్యము చాలా విశిష్టమైనటువంటి పద్యంగా చెప్తారనమాట. ఇందులో 2 రకాల సీసాలు ఉన్నాయి, 2 రకాల సీస పద్యాలు. పాత రోజులు అంటే పాతకాలంలో అంటే ప్రాంగణన్నయ్య యుగము అనేది ఒకటి ఉంది మనకు. ప్రాంగణన్నయ్య యుగము అంటే నన్నయ్యకు పూర్వం అసలు భాషా సాహిత్యాలు ఉన్నాయా లేవా అనేటువంటి దీంతో మన సాహిత్య చరిత్రకారులందరూ కూడా ఈ శాసనాలను వీటన్నింటినీ కూడా పరిశోధన చేసి నన్నయ్య కాలం కంటే పూర్వం ఏమి ఉంది అనే దాని గురించి చెప్పినారు. ఆ శాసనాలలో అక్కడక్కడ మనకు సీస పద్యాలు కూడా కనిపిస్తాయి. గునుగు సీసము అని ఒక పద్యం ఉంది, ఒక రకమైన సీస పద్యం. గునుగు సీసము అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడున్నటువంటి సీస పద్యాలలో మనం చూస్తే ఒక పాదానికి ఏ పాదానికి ఆ పాదం అక్కడికి తెగిపోతుంది అనమాట. అంటే ఆ వాక్యం అక్కడికి అంతమైపోయి ఇంకొక కొత్త వాక్యంతో ఇంకొక పాదం మొదలవుతుంది. కానీ ఆ గునుగు సీస పద్యం అంటే అర్థం ఏంటి అంటే అక్కడికి ఆ పాదం అయిపోకుండా ఆ వాక్యం మొదటి పాదంలో ఉన్నటువంటి వాక్యం తర్వాత పాదంలో కూడా కొనసాగుతుంది అనమాట. దాన్ని గునుగు సీస పద్యము అని చెప్పన్నారు. ఈ విధంగా ఇది సీస పద్యము అనేది చాలా అందమైనటువంటి పద్యము. ఈ పద్యాన్ని శ్రీనాథుడు చాలా ఎక్కువగా వాడినట్టుగా తెలుస్తుంది. శ్రీనాథుడు సీస పద్యాన్ని చాలా ఎక్కువగా వాడినాడు అనమాట. అచ్చమైనటువంటి తెలుగు భాషతో పాటుగా సంస్కృత భూయిష్టమైనటువంటి రచనల్లో కూడా మనకు సీస పద్యాలు ఎక్కువగా కనిపిస్తాయి శ్రీనాథుడి. ఆ తర్వాత ఆధునిక కాలంలో మనకు గుర్రం జాషువా ఉన్నాడు కవి. ఆ గుర్రం జాషువా ఎక్కువగా సీస పద్యాన్ని వాడినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే ఆయనకు మధుర శ్రీనాథ అని బిరుదు వచ్చింది అనమాట. శ్రీనాథుని రచనా శైలి పోలినటువంటి శైలి కనిపిస్తుంది ఆయన రచనల్లో. ఇందులో మనం మామూలుగా సీస పద్యాన్ని చూస్తే మనకు పుస్తకాలలో ఉన్న వీటిల్లో చూస్తే 8 వరుసలు కనిపిస్తాయి నాకు. 8 వరుసలుగా ఎందుకు పెట్టినారు అంటే పాదాలు చాలా పెద్దవి కాబట్టి వాటిని 2 సమానమైనటువంటి భాగాలుగా విడగొట్టి 8 పాదాల కింద చూపిస్తారన్నమాట. అంటే మొత్తం ఒక పాదాన్ని తీసుకుంటే ఒక పద్యం సీస పద్యం 4 పాదాలు అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఒక్కొక్క పాదంలో 6 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్యగణాలు వరుసగా వస్తాయన్నమాట. దాన్ని 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటే మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు వస్తాయి, రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. సీసపద్యంలో 4 పాదాలు ఉంటే ఆ 4 పాదాలు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని 8 సమభాగాలుగా విడగొట్టినారు అనమాట. అంటే 4 గణాలతో ఉండేటువంటి 8 సమభాగాలుగా విడగొట్టినారు. మొదటి భాగంలో వచ్చేసి 4 ఇంద్రగణాలు ఉంటాయి, రెండవ భాగంలో వచ్చేసి 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయన్నమాట. ఇంకా దీంట్లో మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి. అంటే ప్రతి భాగంలో కూడా పాదం ఉంది కదా, పాదాన్ని 2 భాగాలుగా విడగొట్టుకున్నాం కదా, ప్రతి భాగంలో కూడా మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి అనేది కుదురుతుందన్నమాట. ఇందులో కూడా ప్రాస నియమం అనేది ఉండదు, ప్రాసయతి ఇందులో కూడా ఉంటుంది, అవసరం అనుకుంటే వెయ్యొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే సీసపద్యం తరువాత చివరలో ఆటవెలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ప్రతి సీసపద్యానికి చివరిలో ఆటవెలది పద్యమైనా ఉంటుంది, లేదంటే తేటగీతి పద్యమైనా ఉంటుంది. ఇది నియమం. ఇక్కడ మనకు పోతన భాగవతంలో ఉన్నటువంటి పద్యం ఇచ్చినారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మొదటి భాగం ఉంది, ఒక పాదంలో ఉన్నటువంటి మొదటి భాగం. ఈ మొదటి భాగంలో 4 ఇంద్రగణాలు ఉన్నాయి మనకు. రెండవ భాగంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు కనిపిస్తాయన్నమాట.
ఇక్కడ మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి. ఈ పైన భాగంలో అదే విధంగా ఉంటుంది. కింది భాగంలో కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి 2 సమభాగాలుగా ఉండేటువంటి పద్య పాదం. ఈ 2 కలిపితేనే ఒక పాదం అవుతుంది. ఇవి రెండిటిని సమభాగాలుగా విడగొట్టినారనమాట. 4 గణాలతో ఉండేటువంటి సమభాగాలుగా విడగొట్టినారు. కాబట్టి ఇది సీస పద్యం. 4 పాదాలు ఉంటే పాదం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని 2 భాగాలుగా, 2 సమభాగాలుగా విడగొట్టి దాన్ని 8 వరుసల్లో రాస్తారనమాట. ప్రతి భాగంలో కూడా మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 2 సమభాగాలుగా విడగొట్టిన దాంట్లో అయితే 4 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, 4 ఇంద్రగణాలు మొదటి భాగంలో ఉంటాయి. 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు రెండవ భాగంలో ఉంటాయన్నమాట. ఇది సీస పద్యానికి సంబంధించింది. ఆ తర్వాత ఇప్పటికి మనకు జాతులు, ఉపజాతులు ఇవి అయిపోయినాయి అన్నమాట. ఇంకా మాత్రా ఛందస్సు అనేటువంటి దాని గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మాత్రా ఛందస్సు అంటే ఏమి అంటే, మామూలుగా మాత్ర అంటే ఏంటి? ఒక కాలాన్ని కొలిచేటువంటి సాధనం అన్నమాట. అంటే పాతకాలంలో లాగా కఠినమైనటువంటి ఛందో నియమాలు ఇవన్నీ లేకుండా సరళమైనటువంటి తేలికైనటువంటి భాషలో సులభంగా అర్థమయ్యేటువంటి పద్ధతిలో కవిత్వ రచన చేయాలి అని ఆధునికుల అభిప్రాయం. అందుకోసమని వాళ్ళు పద్యాలు అనేటువంటి దాన్ని వదిలిపెట్టుకొని మేము తేలికగా ఉండేటువంటి దాన్ని కొత్త రూపాన్ని మేము తయారు చేసుకోవాలి అనే ఆలోచనతో మొదలైనటువంటిది ఈ మాత్రా ఛందస్సు. మొదట గేయ పద్ధతిలో ఉండేది, గేయ రూపంలో ఉండేటువంటి కవిత్వము. తర్వాత కాలంలో గురజాడ అప్పారావు ముత్యాల సరాలు అనేటువంటి ఒక ఛందస్సును కనుక్కున్నాడు అనమాట. కనుక్కోవడము అంటే జానపద గీతాలలో గుమ్మడేడే గోపితల్లి అని ఒక పాట ఉంది. ఆ పాటలో ఉన్నటువంటి బాణిని తీసుకొని కొంచెం దాన్ని సంస్కరించి ముత్యాల సరాలు అనేటువంటి ఒక కొత్త ఛందస్సును ఆయన తీసుకొచ్చినాడు అనమాట. గుత్తున ముత్యాల సరములు కూర్చుకొని తేటైన మాటల కొత్త పాటల మేలుకల ఈక క్రొమ్మెరుంగులు జిమ్మగా అని చెప్పి ఆ ముత్యాల సరాలు అనేటువంటి దాన్ని ఆయన మొదలు పెట్టినాడు అన్నమాట. దీంట్లో ఎన్ని ఉంటాయి అంటే, మొదటి 3 పాదాలు ఒక రకంగా ఉంటాయి, చివరి పాదం మాత్రం ఒక రకంగా ఉంటుంది. మొదటి 3 పాదాలలో 3+4+3+4 అనేటువంటి వరుసలో మొత్తం 14 మాత్రలు ఉంటాయన్నమాట. మాత్రలు అంటే ఏంటి? ఇక్కడ మనకు హ్రస్వమైతే 1 అని పెడతాం, దీర్ఘమైతే 2 అని పెడతాం. అంటే అట్లా కలిపి 1+2 అంటే 3, అట్లా 2+2 అంటే 4, లేదంటే 4 1లో ఉండవచ్చు. అట్లా మాత్రా గణాలు అనేటువంటివి ఏర్పడతాయి దీంట్లో. ఆ మాత్రా గణాలను మనము 1, 2 అనేటువంటి సంఖ్యతో సూచిస్తామన్నమాట. అంటే లఘు ఉన్న చోట 1 అని పెడతాము, గురువు ఉన్న చోట 2 అని పెడతాం. అంత పెద్ద తేడా ఏం లేదు దాంట్లో. కాబట్టి ఇక్కడ మొదటి 3 పాదాలలో 3+4 3+4 ఆ విధంగా 14 మాత్రలు ఉంటాయి. చివరి పాదంలో 7 నుంచి 14 వరకు ఎన్ని మాత్రలైనా ఉండొచ్చు అన్నమాట. ఇది ముత్యాల సరాలకు సంబంధించినటువంటి విషయము. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చినారు. ఒకవేళ 4వ పాదంతో మనకు పూర్తి కాకపోతే ఇంకొక పాదాన్ని కూడా పెంచుకోవచ్చు అనేటువంటి ఒక ఇది. అంటే కఠినంగా ఉండి కేవలం 4 పాదాల్లోనే ఉండాలి, లేదంటే అది పద్యం కాదు అనేటువంటి దీని దగ్గర నుంచి అక్కడ ఏం చేసినారు, కొంచెం వెసులుబాటు. ఒకవేళ చెప్పదలుచుకుంటే ఇంకొక పాదాన్ని కూడా పెంచుకోవచ్చు అనే విధంగా కొంచెం సరళం చేసినటువంటి పద్ధతిలో ఆధునికమైనటువంటి ఛందస్సు మనకు కనిపిస్తుంది అన్నమాట. పట్టమేలే రాజుపోయెను మట్టి గలిసెను కోటపేటలు పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులు అపకీర్తులు అని 4 పాదాలు. ఇందులో ఇక్కడ చూడండి, పట్టమేలే, పట్ట అనేటువంటి దాంట్లో 2 1 అంటే ఇప్పుడు గురువు లఘువులను ఎట్లా గుర్తిస్తామో ఇక్కడ ఉన్నటువంటి మాత్రా గణాలను కూడా అదే విధంగా గుర్తిస్తాం, అదే పద్ధతిలోనే గుర్తిస్తాం. ఇక్కడ ద్విత్వాశ్రమం ఉంది, ద్విత్వాశ్రానికి ముందు ఉన్నటువంటి అక్షరం గురువు అవుతుంది, దానికి 2 పెట్టినారు. ఇది లఘు అవుతుంది, దానికి 1 పెట్టినారు. ఇక్కడ దీర్ఘాక్షరాలు ఉన్నాయి, వాటిని 2 గురువు అనేటువంటి దాన్ని పెట్టేదానికి బదులుగా 2 2 అని పెట్టినారనమాట. కాబట్టి గురువు లఘువు అనేటువంటివి మనం అక్కడ ఎట్లాగైతే నిర్ణయించుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగానే ఉంటాయి. కాకపోతే ఈ గురు లఘువులకు బదులుగా మనము 2 1 అనేటువంటి ఇవి గుర్తులు పెట్టుకుంటాం.
ఇక్కడ మొత్తం చూడండి, మొదటి 3 పాదాలలో మూడింట్లో కూడా 14, 14 మాత్రలు కనిపిస్తాయి. ఇక్కడ కేవలం 9 మాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. 9 మాత్రలు అంటే 7 నుంచి 14 వరకు ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పినారు కాబట్టి ఇక్కడ 9 మాత్రలతో ఈ పద్యం పాదం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇది ముత్యాల సరాలు ఛందస్సు. ఇంకా ద్విశ్రగతి, త్రిశ్రగతి, చతురస్రగతి, ఖండగతి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకు సిలబస్ లో ఇవ్వలేదన్నమాట. మనకు ఆ లక్షణాలు నేర్చుకోవాలని సిలబస్ లో ఇవ్వలేదు. కాబట్టి దీంతో మీకు ఛందస్సు అయిపోతుంది. జాతులు, ఉపజాతులు, వృత్త పద్యాలు, మాత్రా ఛందస్సు ఇవన్నీ కూడా అయిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే అలంకారాలు. మనకు సిలబస్ లో అలంకారాలు కూడా ఉన్నాయి. అలంకారం అంటే ఏంటి అసలు? అలంకరించుకోవడము అంటారు. అలంకరించుకోవడం అంటే మామూలుగా మనల్ని మనం అలంకరించుకుంటాం. అంటే స్నానం చేసి బాగా మంచి పరిమళాలు ఉన్నటువంటివన్నీ సుగంధ ద్రవ్యాలన్నీ పూసుకొని మంచి మంచి బట్టలు కట్టుకొని రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ కూడా వేసుకుని అలంకారం చేసుకుంటాం. అదే విధంగా ఒక ఇంటిని అలంకరించాలంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఆ తర్వాత మంచి మంచి పరదాలు కట్టి పూల తోరణాలు కట్టి రకరకాలైనటువంటి విధంగా ఇంటిని అలంకరించుకుంటాం. కాబట్టి అలంకరణ అనేది దేనికి పనికొస్తుంది? చూసే వాళ్లకు బాగా కనిపించడం కోసం, చూసే వాళ్లకు చూడగానే మంచి అనుభూతి కలగడం కోసం అని చెప్పి అలంకరణ అనేది ఉపయోగపడుతుంది. కావ్యంలో కూడా అలంకారాలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే ఆ కావ్యపు సౌందర్యాన్ని పెంచుతాయి అని చెప్తారు అన్నమాట. కావ్యం గ్రాహ్యం అలంకారాత్ సౌందర్యం అలంకార అని చెప్పేసి భామహుడు అనే ఒక అలంకారికుడు చెప్పినాడు అనమాట. అంటే కావ్యంలో అలంకారాలు తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. ఎందుకోసం ఉండాలి అలంకారాలు అంటే సౌందర్యాన్ని పెంచడం కోసము అని చెప్పన్నారు. కావ్య సౌందర్యాన్ని పెంచడం కోసం. అంటే ఒక అలంకారము అనే దాన్ని తీసుకొని వచ్చి పెట్టినాము అంటే కావ్యంలో ఏదో అంటే ఏ సంబంధము లేకుండా తీసుకొచ్చి పెట్టకూడదు అనమాట. ఔచిత్యము అన్నారు. కావ్యము అనే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. గుణాలు, రీతులు, శైలి, భాష ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కదా. రసము, ధ్వని ఇవన్నీ కూడా ఎట్లుండాలంట? ఔచిత్యవంతంగా ఉండాలి అన్నారు. ఔచిత్యవంతంగా అంటే ఎక్కడ ఎంతవరకు అవసరమో, ఏది ఎక్కడ పెడితే కావ్యం చాలా బాగా కనబడుతుందో అంతవరకు మాత్రమే ఉండాలి. దాన్ని ఔచిత్యము అంటారు. కాబట్టి ఎక్కడ ఏ విధమైన ఏ సందర్భంలో ఎటువంటి అలంకారాన్ని ప్రయోగించాలి, ఏ సందర్భంలో ఎలా రచన చేయాలి అనేది కవికి బాగా తెలిసి ఉంటే తప్ప ఆ కావ్యం అంత గొప్పగా ఉండదన్నమాట. అద్భుతమైనటువంటి అలంకారిక సౌందర్యము అనేది చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. మనకు ముఖ్యంగా అలంకారాల గురించి చెప్పుకోవాలి అంటే కాళిదాసుని గురించి చెప్పుకుంటారు సంస్కృతంలో. ఉపమా కాళిదాసస్య అని చెప్పేసి ఒక నానుడి ఉందన్నమాట. అంటే అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది, అన్నింటికి మూలమైనటువంటి అలంకారం ఏది అంటే ఉపమాలంకారము అని చెప్తారు. ఉపమాలంకారం అనేది మిగిలినటువంటి అన్ని అలంకారాలకు మూలము. అందులో నుంచి అన్ని అలంకారాలు పుట్టినాయి. ఈ అలంకారాలన్నీ ఇంత వైవిధ్యంగా ఎందుకు ఏర్పడినాయి? మనకి ఇప్పుడు కావ్యాలంకార సంగ్రహం ఇట్లాంటి పుస్తకాలలో 104 పైన అలంకారాలు ఉన్నాయన్నమాట. ఇన్ని అలంకారాలు ఎక్కడి నుంచి ఏర్పడినాయి, దేనికి ఏర్పడినాయి అంటే అది కవి భావనా ప్రతిభ అనేది దాని నుంచి తెలుస్తుంది. అంటే కవి ఎంత గొప్పగా భావించగలడు, ఎంత గొప్పగా ఒక అంశాన్ని గురించి ఎన్ని రకాలైనటువంటి రీతుల్లో భావించగలడు, ఎంత అందంగా మనకెవ్వరికి కూడా భావనలకు కూడా అందనంత రీతిలో అంత అద్భుతమైనటువంటి ఆ భావనను చేయగలిగిన వాడు కవి. అందుకే ఏమన్నారు, రవిగాంచనిచో కవిగాంచునెయ్యడం అని చెప్పాను. ఆ సూర్యుడు కూడా చూడలేనటువంటి ప్రదేశాలను కవి చూడగలడు. ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో అలంకారాలను పోషించగలడు అనమాట. అద్భుతమైనటువంటి అలంకారాలను వేయగలడు. అంత గొప్ప భావనా శక్తి ఉన్నటువంటి వాడు కవి. అందుకే అలంకారాలు అనేటువంటివి కవి భావనా పటిమను కూడా మనకు పట్టిస్తాయి. ఇన్ని రకాలైన అలంకారాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ భావనలో వైవిధ్యం, కొత్తదనం. ప్రతి కవి ఏమనుకుంటాడు, నేనేదో కొత్తగా చెప్పాలి, ఎవరు చెప్పనటువంటి రీతిలో చాలా కొత్తగా అందరికీ అద్భుతం అనిపించేటువంటి రీతిలో చెప్పాలి అని ఆయన చేసే ప్రయత్నం వల్లనే ఇన్ని రకాలైనటువంటి అలంకారాలు మనకు సాహిత్యంలో కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఒక అలంకారాన్ని మనం చదువుతున్నామంటే ఆహా ఎంత అద్భుతంగా చెప్పినాడు కదా కవి. అసలు అలంకారాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు తెలియని వస్తువును తెలిసిన వస్తువుతో పోల్చి చెప్పడం. అట్లా చేస్తే ఏమవుతుంది, తెలిసిన వస్తువును గురించి మనకు బాగా అనుభవంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా పెట్టుకొని తెలియని వస్తువును మనము ఊహించుకొని భావన చేయగలుగుతాం అన్నమాట.
అది అలంకారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం. మనం అన్ని రకాలైనటువంటి వాటిని చూడలేం కదా! ప్రపంచంలో ఎన్నో వింతలుంటాయి. ఎన్నో రకాలైనటువంటి విషయాలుంటాయి. అన్నింటిని మనం చూడలేం. అయితే మనం చూసినటువంటి వస్తువుతో మనం చూడని వస్తువును పోల్చి చెప్పినారనుకో, అప్పుడేమవుతుంది? ఓహో! నిజమా? ఇట్లా ఉంటుందా? అని అనిపిస్తుందనమాట. ఇప్పుడు ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అంటాడు. అంటే చంద్రబింబము అనే దాన్ని చూస్తున్నాం మనం. ఎవరో దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఆమె అని. అంటే ఆమె ముఖం చంద్రబింబం లాగా ఉంటుంది. చంద్రబింబం లాగా ఉండడం అంటే అర్థం ఏంటి? చంద్రబింబం లాగా ఇంత పెద్దగా ఉంటుంది. తర్వాత దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కాదు మనం తీసుకోవాల్సింది. చంద్రబింబంలో ఉన్నటువంటి కాంతి, తేజస్సు, ఆ తర్వాత గుండ్రంగా ఉండేటువంటి ఆ గుడ్డనితనము ఇవి తీసుకోవాలి. తీసుకొని ఆమె ముఖాన్ని పోల్చుకొని చూసుకోవాలి. కాబట్టి తెలియని వస్తువును తెలిసిన వస్తువుతో పోల్చి చెప్పడం ద్వారా ఆ వస్తువు యొక్క ఆకృతిని ఊహించేటట్లుగా చేయగలగడము అలంకారాలు చేసేటువంటి పని అన్నమాట. ఇప్పుడు అలంకారాల విషయంలో మనం కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పుకుంటున్నాం. కాళిదాసు చాలా గొప్పవాడు అందులో అని చెప్పుకున్నాం. ఏంటది అంటే ఉపమా కాళిదాసస్య అని చెప్పినారు. ఎందుకు ఆ విధంగా చెప్పినారంటే ఈయన రఘువంశం కావ్యంలో ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఆయన పెట్టినాడనమాట. ఏంటి ఆ ఉపమానము అంటే ఈ రఘువంశ కావ్యం వచ్చేసి రామాయణ సంబంధమైనటువంటి కావ్యం. ఇందులో అజమహారాజు ఇందుమతీదేవి వీళ్ళిద్దరు ఇందుమతీదేవి స్వయంవరం జరుగుతోందనమాట. ఇందుమతీదేవి ఎవరు అంటే అజుడు ఇందుమతి ఎవరు అంటే దశరథుని తల్లిదండ్రులు వీళ్ళు. ఈ ఇందుమతి స్వయంవరానికి అజమహారాజు కూడా వెళ్ళినాడు అన్నమాట. ఆమె స్వయంవరాన్ని వర్ణించే సందర్భంలో ఒక అద్భుతమైన ఉపమాలంకారాన్ని వాడతాడు. దీపశిఖ ఉపమానము అంటారన్నమాట దాన్ని. ఏంటి అంటే ఆ ఇందుమతి దేవి వరమాలను పట్టుకునింది. వరమాలను పట్టుకొని దేశ దేశాల రాజకుమారులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ వరమాలను పట్టుకొని ఆమె వస్తూ ఉందన్నమాట. ఒక్కొక్కరి దగ్గర వచ్చి నిలబడినప్పుడు చెలికత్తెల వాళ్ళని గురించి చెప్తూ ఉన్నారు. ఆ చెప్తూ ఉన్నప్పుడు ఆమె అట్లా వింటూ ముందుకు సాగిపోతూ ఉంది. ఇక్కడ ఏంటి వర్ణన అంటే ఇందుమతీదేవి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలు దీపకాంతికి ప్రకాశిస్తున్నటువంటి వస్తువుల్లాగా, అంటే ఒక చీకటి గది ఉంది. ఆ చీకటి గదిలో చాలా రకాలైన వస్తువులు ఉన్నాయి. ఒక దీపం పట్టుకొని మనం పోతూ ఉన్నాం. దీపం పట్టుకొని మనం పోతూ ఉన్నప్పుడు దీపం కాంతి ఏ వస్తువు పైన అయితే పడుతుందో ఆ వస్తువు మాత్రమే ప్రకాశిస్తుంది. మిగిలినటువంటి వస్తువులన్నీ కూడా చీకట్లోనే ఉంటాయి అన్నమాట. అట్లా మనం ముందుకు పోతే ఇప్పటి వరకు ప్రకాశించినటువంటి వస్తువు అది మళ్ళీ చీకట్లో కలిసిపోయి మనం దీపంలో వెలుగుతో ఏవైతే వస్తువు ఉన్నాయో అవి ప్రకాశిస్తాయి అన్నమాట. ఆ విధంగా ఈమె ఆ వరమాలను పట్టుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నిలబడిందో ఆ రాజకుమారుని ముఖం వెలిగిపోతూ ఉంది. ఆయన దాటి ముందుకు వెళ్ళిపోయేసరికి అయ్యో నన్ను వరించలేదు కదా అనేటువంటి దీంతో చీకట్లో కలిసిపోయినటువంటి వస్తువులాగా తేజోవిహీనమైపోతూ ఉంది వాళ్ళ ముఖము అని చెప్పేసి అద్భుతమైనటువంటి పోలికతో వర్ణిస్తుంది. అందుకే ఆయన్ను దీపశిఖా కాళిదాసు అని పిలిచినారన్నమాట. అది మనం ఊహించుకుంటే దాన్ని భావించుకుంటే ఎంతో అద్భుతమైనటువంటి భావ చిత్రము అనేటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అట్లే మాఘుడు అని ఇంకొక కవి ఉన్నాడు. శిశుపాల వధ అనే ఒక కావ్యాన్ని రాస్తాడు. ఈయనకు ఘంటామాఘుడు అని పేరు. ఎందుకు ఆ విధంగా మనం పిలిచినారు అంటే సూర్యబింబము చంద్రబింబము ఈ రెండు కూడా మామూలుగా సాధారణంగా ఒక్కొక్కసారి రెండు కనిపిస్తాయి ఆకాశంలో. అవి రెండు కనిపిస్తుంటే అంటే సాయంకాలమైన సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చందమామ ఉదయిస్తూ ఉన్నాడు. మేరు పర్వతము అనేది ఉదయాద్రి అంటారు. అంటే ఆ మేరు పర్వతం పై నుంచే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా పుడతారు అని చెప్పేసి వర్ణన, కవుల వర్ణన. ఈ మేరు పర్వతం దగ్గర ఒకరేమో అస్తమిస్తున్నారు, ఒకరేమో ఉదయిస్తున్నారు. అంటే ఆ మేరు పర్వతం సానువుల దగ్గర, అంటే కొండ ఎక్కడైతే మొదలవుతుందో దాని సానువులు అంటారు. ఆ సానువుల దగ్గర నుంచి ఒక వైపు నుంచేమో సూర్యుడు కనబడుతున్నాడు, ఇంకొక వైపు నుంచేమో చందమామ కనపడుతున్నాడు. దాన్ని ఏ విధంగా అయినా వర్ణిస్తాడు అంటే మామూలుగా పట్టపుటేనుగులు ఉంటాయి. పట్టపుటేనుగులు అంటే ఇప్పుడు ఒకవేళ ఇంద్రుడి ఏనుగు అనుకుందాం. చాలా గొప్పగా రాజులు ఎక్కేటువంటి ఏనుగులు, పట్టపుటేనుగులను చాలా బాగా చూసుకుంటారనమాట. ఎవరైనా కూడా దాన్ని చాలా రకాలుగా అలంకరించడం మొదలుకొని అన్ని కూడా చాలా శ్రేష్టమైనటువంటి వస్తువులనే వాడతారు. వాటికి పెట్టే ఆహారము అది అంతా కూడా.
మామూలుగా ఈ ఏనుగులకు అన్ని రకాలైన అలంకారాలతో పాటుగా, ఆ వైపు నుంచి, ఈ వైపు నుంచి 2 గంటలు కట్టి తాడుకు దాన్ని గూడా వేలాడేస్తూ ఉంటారు. అంటే అది నడుస్తూ ఉంటే ఆ గంటలు గలగలా మోగుతూ ఉంటాయన్నమాట. ఈ సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కూడా మేరు పర్వతం అనేటువంటి ఏనుగుకు 2 వైపులా వేలాడదీసినటువంటి గంటల్లాగా కనిపిస్తున్నారండి. ఆ విధంగా ఆయనకు ఘంటామాగుడు అని పేరొచ్చింది. ఆ కిరణాలు చంద్రుడి కిరణాలు, సూర్యుడి కిరణాలు ఉంటాయి గదా! ఆ కిరణాలు ఏనుగుకు 2 వైపులా కట్టినటువంటి తాడులాగా కనిపిస్తూ ఉంటే, ఆ మేరు పర్వతం అనేది ఏనుగులాగా కనిపిస్తూ ఉందంట. ఆ ఏనుగుకు అలంకారం కోసం వేలాడదీసినటువంటి గంటల్లాగా సూర్యుడు, చంద్రుడు కనిపిస్తున్నారు అని చెప్తారు. కాబట్టి అద్భుతమైనటువంటి పోలికలు. సందర్భానికి తగినటువంటి పోలికలనమాట. కాబట్టి ఇటువంటివి అలంకారాలు చేయగలిగినటువంటి పని ఇది. ఒక సౌందర్యం అంటే ఒక భావన అనే దాన్ని ఎంతో విస్తృతంగా చేసి మనకు అందిస్తాయన్నమాట. ఇవన్నీ కూడా వర్ణనలు, ప్రకృతి వర్ణనలు. ఇప్పుడు ప్రబంధాలలో ఈ వర్ణనలనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో కవి భావన, పటిమ అనేటువంటిది ఎంతో ఎక్కువగా విస్తరించి కనిపిస్తుందన్నమాట. మీకు ఇంతకుముందు ఒక పుస్తకం ఉండేది. దాంట్లో పాఠం ఉందన్నమాట ఒకటి. ధూర్జటిది సాయుధ్యము అనే పాట. దాంట్లో కూడా ఆయన చంద్రబింబము అనేది ఎట్లా ఉదయిస్తోంది అనే దాని గురించి అద్భుతమైనటువంటి వర్ణన చేస్తాడు. ఆ మేరు పర్వతంపై నుంచి వచ్చేటప్పుడు ఆ చంద్రబింబము శివలింగంలాగా కనిపిస్తోంది అని. ఆ మేరు పర్వతం అంతా కూడా పానవట్టంలాగా కనిపిస్తోంది అని చెప్పేసి, నక్షత్రాలన్నీ అక్కడ పూజలు చేసి వేసినటువంటి పువ్వుల్లాగా కనిపిస్తున్నాయనేసి, ఈ విధమైనటువంటి వర్ణనలనేవి మనకు దీంట్లో కనిపిస్తాయి. అంటే ఆ పోలికలనేటువంటివి కవి భావనా శక్తి. దానికి దానికి తార్కాణాలుగా కనిపిస్తాయన్నమాట. అందుకు అలంకారాలనేటువంటివి తోడ్పడతాయి కవికి. ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయన్నమాట. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని 2 రకాల అలంకారాలు. శబ్దాలంకారాలంటే ఏంటి అర్థము అంటే, శాబ్దికమైనటువంటి సౌందర్యాన్ని ఇనుమడింపచేసేటువంటి అలంకారాలు. అంటే వీటిలో అర్థము అనేటువంటిది లోతుగా మనం చూడనవసరం లేదనమాట. చదువుతున్నంత సేపు చదువుతూ ఉంటేనే చెవులకు వినడానికి ఇంపుగా కలిగించేటువంటి గుణం. దాన్ని శాబ్దిక సౌందర్యము అంటారు. నన్నయ్య కవిత్వ లక్షణాలలో అక్షరరమ్యత గుణము అనేటువంటిది ఒక దాని గురించి చెప్పినాడు. అంటే చెవులకు ఇంపుగా ఉండేటువంటి గుణం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక పద్యం. అడిగెదనని కడు వడిజని అడిగిన తన మగడు నుడుగడని వెడనుడుగున్ ఎడనెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలని అని చెప్పేసి. అందులో ఆ డకారము అనేటువంటి దాని ఆవృత్తి అనేది శాబ్దికమైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తే, అంతగా ఆ పాత్ర స్వభావాన్ని కూడా ఆ డకారావృత్తి అనేటువంటిది తెలియజేస్తుందన్నమాట. అంటే ఒక భావన అనేటువంటిది కూడా దాంట్లో ఉంది. సౌందర్యము, భావ గాంభీర్యత అనేది కూడా మనకు దాంట్లో నుంచి తెలుస్తుందండి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు. ఆ మకారము అనేటువంటి మాటికి మాటికి ఆవృత్తి పొందడం. కాబట్టి ఈ విధంగా ఇది శాబ్దికమైనటువంటి సౌందర్యం. పోతన ఎక్కువగా శబ్దాలంకారాలను వాడినాడు అని చెప్తారనమాట. అంటే ఆ శాబ్దికమైనటువంటి సౌందర్యము అనేది ఎప్పుడైతే మనకు వినడానికి చాలా బాగా అనిపిస్తుందో, అప్పుడు దాని ఇంకా ఏముందో లోపల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాము. చూడడానికి ఫస్ట్ ఆకర్షణీయంగా కనిపించాలి. అందుకే మామూలుగా ఎక్కడైనా సరే ఏదైనా మనము ఈ షాపులకు దీంట్లకు పోతే అక్కడ ఎక్కువగా అలంకారాలు ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. బొమ్మలకంతా కూడా చీరలు కట్టి పెట్టడము, చాలా అందంగా వాటినంతా కూడా అలంకరించి పెట్టడము. అంటే చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపిస్తే మనం లోపలికెళ్తాం. ఆ విధంగానే ఒక కావ్యము అనేటువంటిది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినప్పుడు, దాన్ని అందులో లోపల ఏముందో తెలుసుకోవడానికి దాని ద్వారా ఆ కావ్యాన్ని లోపలికి వెళ్ళి మనం అందులో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడగలగాలి. అది అందులో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈ విధంగా అలంకారాల్లో శబ్దాలంకారాలు అనేటువంటివి శాబ్దికమైనటువంటి సౌందర్యాన్ని మనకు వినిపిస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఇంకొక క్లాస్ వెంబడి మొదలు పెడతాను నేను.